అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 ఎప్పుడు అందిస్తున్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడాని. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క చేయూత పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుందండి. దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుంది. అయితే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! మనకి తాజా సమాచారం అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. డిసెంబర్ నుంచి పెన్షన్‌ల పెంపు అని చెప్పేసింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకి ఏడాది పూర్తి కానుంది. అయితే ఆలోగా ఆసరా పెన్షన్‌ల పెంపు, అలాగే రైతు భరోసా పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న సమాచారం అండి. అయితే ప్రభుత్వాలు మీ అందరికీ తెలిసినట్లుగానే ఆసరా పెన్షన్‌ని రూ. 2,000, దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 అయితే ఇస్తున్నారు. అయితే ఈసారి మనకి ఆ ఆసరా పెన్షన్‌గా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి వృద్ధులు, వితంతువులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 చేస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది. అటు రైతు భరోసా కూడా ఎకరానికి 15,000 ఇస్తామని ప్రకటించిన విషయం సంగతి తెలిసిందే. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పైగానే వస్తుంది. సో, దీనివల్ల ప్రతి పథకం కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తెలుస్తుందండి. ఇప్పటికే దేనికి సంబంధించి రుణమాఫీ అయితే చేసింది కదా! ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ కూడా పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా అర్హులు గల ప్రతి ఒక్కరికి కూడా మనకి వచ్చే నెల 7వ తేదీలోగా జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకు శుభవార్త కూడా చెప్పింది. అది ఏంటంటే మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఏ జిల్లా నుంచి ఉన్నా గానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.